పుత్రాశ్చ వివిధైశీలై నియోజ్యా సతతం బుధై నీతిజ్ఞా శీలసంపన్నా భవంతి కులపూజితా. అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే కనుక పిల్లల్ని ఎలా పెంచాలి అంటే ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెంచడం అంటే అదో పెద్ద అద్భుతమైనటువంటి విద్యలా తయారైపోయింది చాలామందికి. ఇంచేత అంటే పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియని పరిస్థితిలో ప్రస్తుత సమాజం దిగజారిపోతుంది. కానీ స్పష్టంగా ఖచ్చితంగా చాలా గొప్పగా చెప్తాడు చాణక్యుడు పిల్లల్ని పెంచడం గురించి. ఏమిటి అంటే కనుక పిల్లలకి 2 రకాల విద్యలు చాలా అవసరం. కానీ ప్రస్తుతానికి ఒక విద్యే అందుతోంది. ఏమిటి అంటే మనందరం కూడా బస్సులు ఎక్కించి స్కూల్కి పంపించి వాళ్ళకి బోల్డ్ లక్షల లక్షల ఫీజులు కట్టి చదివించే విద్య చాలా గొప్పదనుకుంటున్నాం, అది సరిపోతుంది అనుకుంటున్నాం. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎందుచేత ఆ స్కూల్కి వెళ్ళి చదువుకునే విద్య వల్ల ఏమిట్రా అంటే వాళ్ళు మార్కులు వచ్చే విద్య లేదా ర్యాంకుల గురించి లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగాల గురించి, ఉద్యోగం దేనికి సంపాదించడం గురించి, కుటుంబ పోషణ గురించి దానికి సంబంధించినటువంటి విద్యలే అక్కడ వస్తాయే తప్ప సమాజంలో ఎలా బతకాలి, ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఏ రకమైనటువంటి ధర్మాలు ఆచరించాలి, లేదా ఏ రకంగా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలి, ఇలాంటి విద్యలన్నీ కూడా మనకి ఎక్కడా కూడా స్కూళ్ళలో చెప్పరు. ఒకవేళ చెప్పినా అవి పెద్ద చిన్న చిన్న పాఠ్యాంశాలుగా చెప్తారే తప్ప దానికి క్వశ్చన్ మార్కుల రూపంలో తప్ప అది ఫీల్ అయి అనుభవించి తెలుసుకుని దాన్ని జీవితంలో అమలుపరిచే రీతిలో విద్యలైతే మాత్రం అక్కడ చెప్పరు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా స్కూల్లో విద్య నేర్పితే సరిపోదు పిల్లలకి. మనం అనుకుంటాం మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బోల్డ్ మార్కులు వచ్చేస్తున్నాయి, లేకపోతే పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చేస్తున్నాయి, ఇంకా చాలు బ్రహ్మాండం గొప్పవాడైపోతాను అనుకుంటాం. అంటే వాళ్ళకు వచ్చే ర్యాంకులు కానీ అవి కానీ అది చదువు కాదు, అది వేరే విషయం అది. కానీ అసలైన విద్య అసలైన చదువు ఎవరు నేర్పుతారు అంటే తల్లిదండ్రులే నేర్పాలి. తల్లిదండ్రుల వల్లే నిజమైన విద్య వస్తుంది. ఏమిటి అంటే తల్లిదండ్రులు ప్రతిరోజు ఖచ్చితంగా ఇంట్లో పిల్లలకి సంస్కారం అనే విద్య నేర్పాలి. శీలవంతులుగా తయారు చేయాలి, గుణవంతులుగా తయారు చేయాలి, ధర్మాత్ములుగా తయారు చేయాలి. ఆ బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులదే. ఎంచేత ఒక్క పిల్లాడు కనుక పాడైతే వాడి వల్ల సమాజంలో ఎంతోమందికి హాని. ఒకడు ఎవరైనా టెర్రరిస్టులా తయారైనా, ఒకడు దొంగలా తయారైనా, ఒకడు మోసగాళ్ళ తయారైనా, వాళ్ళ పిల్లలు ఒక ఏదో చిన్న చిట్ ఫండ్ లాంటిది పెట్టాడు, అందరినీ మోసం చేసేసాడు, కొన్ని వందల మంది కొన్ని వేల మంది రోడ్డు పడిపోతారు. అంటే ఒక పిల్లాడిని మనం సరిగ్గా పెంచకపోతే వాడి వల్ల కొన్ని వందల మంది పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్లో విద్య చదువుకోకపోతే ఉద్యోగం రాదు, అది వేరే విషయం. కానీ దానివల్ల ఒక్కడే పాడవుతాడు. కానీ ఇక్కడ ఈ విద్యను కనుక నేర్పకపోతే తల్లిదండ్రులు మొత్తం కొన్ని వందల మందిని పాడు చేసేలా తయారవుతాడు. కాబట్టి పిల్లలకి నేర్పవలసింది సంస్కారం, దానగుణం, శీలగుణం, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధానంగా సంస్కారం నేర్పాలి. అది ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులే నేర్పాలి. ఇది అక్కడ స్కూళ్ళలో చెప్పరు. కాబట్టి నిజమైన శత్రువులు ఎవరు పిల్లలకి అంటే స్నేహితులా, లేకపోతే ఇంకొకళ్ళ, బయటి వాళ్ళ, పక్కింటి వాళ్ళ, పొరుగింటి వాళ్ళ, ఇవెవ్వరూ కాదు. నిజమైన శత్రువులు ఎవరో ఇప్పుడు మళ్ళీ మనకి చాణక్యుడు చెప్తున్నాడు. ఏమని? మాతాశత్రు పితావైరి యానబాలోన పాఠిత నశోభతే సభామధ్యే హంస మధ్యే బకోయద. మాతాశత్రు పితావైరి అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక ఎవరు నిజమైనటువంటి శత్రువులు? తల్లిదండ్రులే నిజమైన శత్రువులు. ఎప్పుడు అంటే వాళ్ళకి ఎప్పుడైతే విద్య నేర్పరో, చదువు నేర్పరో, సంస్కారం నేర్పరో, గుణాన్ని నేర్పరో, లేకపోతే కనుక వాళ్ళకి సంస్కారాన్ని నేర్పకుండా ఉండేటటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ ప్రపంచంలో భూమి మీద నిజమైన శత్రువులు పిల్లలకి. దీన్ని బట్టి ఆలోచించుకుంటే మనలో చాలామంది శత్రువులుగా తయారైన వాళ్ళు ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏం నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పవలసినటువంటి విద్య ఏమిటి అంటే ఇందాక చెప్పినట్టుగానే తల్లి ఉందనుకోండి, ట్యూషన్కి సంబంధించినటువంటి విద్యలు కానీ, ఇంగ్లీష్ విద్యలు కానీ, స్కూల్లో నేర్పిన పాఠాల గురించి కానీ, ఏదైనా దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇంటికి వచ్చిన తర్వాత వర్క్స్ చేయిస్తుంది అనుకోండి, తండ్రి ఏం చేయాలి? ఆయన పక్కకి కాకేసి ఆ విద్య అయిపోయిన తర్వాత 10 నిమిషాలు తన దగ్గర కూర్చోబెట్టుకుని పావుగంటో భగవద్గీతలో 2 శ్లోకాలు, లేకపోతే మహాభారతంలో 2 శ్లోకాలు, ఏదో ఒక నీతిపరమైనటువంటి సూక్తిపరమైనటువంటి 2 శ్లోకాలు చెప్పి, దాని అర్థాలు చెప్పి, దాని భావాలు చెప్పి పావుగంటో 10 నిమిషాలైనా సరే ఈ రకంగా వాడిని ఒక రకంగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఇవన్నీ కూడా ఏదో 10th క్లాస్కి వచ్చాకాను, ఇంటర్కి వచ్చాకాను కాదు. ఇవన్నీ కూడా 1వ తరగతి దగ్గర నుంచి, అంటే మొక్కగా ఉండగానే వంగదీయాలి తప్ప మానయ్యాక వంగదన్నట్టుగా చిన్నప్పటి నుంచి జ్ఞానం వచ్చాక, విచక్షణ జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇవి నేర్పుతూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు తప్ప పెద్ద అయ్యాక వాళ్ళు నేర్చుకుందామన్నా వాళ్ళకి ఒక రకమైనటువంటి అభిజాత్యం వస్తుంది. కాబట్టి నేర్చుకోరు.
అప్పుడు తల్లిదండ్రులు అంటే పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వరు. ఎప్పుడు అంటే మనం 9దో తరగతి, 10దో తరగతి దాటాక చెప్తాం అనుకుంటే. అదే మనం 1దో తరగతి నుంచి ఇవన్నీ నేర్పడం మొదలుపెట్టామనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులని గౌరవిస్తారు, అందరిని గౌరవిస్తారు. పెద్దయ్యాక కూడా ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సద్గురువుల దగ్గర ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళు మంచి పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేస్తారు. చదివి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తల్లి ఒక రకమైన విద్య నేర్పితే తండ్రి ఒక రకమైన విద్య నేర్పితే తల్లి ఒక రకమైన విద్య. ఈ రకంగా సంస్కార విద్యను నేర్పాలి. 4 శ్లోకాలు చెప్పి అర్థాలు చెప్పాలి, భావాలు చెప్పాలి, ఎలా బతకాలో చెప్పాలి. అలాగే పొడిగినటువంటి 4 నీతి కథలు చెప్పాలి. చెబుతూ వాళ్ళని పెంచాలే తప్ప ఎంతసేపు మన పిల్లలు చదివేసుకుంటున్నారా, లేకపోతే పరీక్షల్లో పాస్ అయిపోతున్నారా, మార్కులు వచ్చేస్తున్నాయా అనుకుంటే ఆ ఒక్క చదువు మాత్రమే నేర్పినట్లయితే కనుక శత్రువులుగా తయారవుతాం పిల్లలకి అని. ఇంకా చాలా గొప్ప విషయాలు చెప్పాడు. లాలనాత్ బాహవో దోషాః తాడనాత్ బాహవో గుణాః తస్మాత్ పుత్రంచ శిష్యంచ తాడయే నతులాలయేత్ అని. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక పిల్లల్ని పెంచేటప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే కనుక సాధారణంగా చిన్నపిల్లల్ని పెంచేటప్పుడు అస్సలు తిట్టకుండా, కొట్టకుండా, చాలా గారాబంగా, ముద్దుగా, మురిపంగా పెంచాలి అనుకుంటూ ఉంటాం. మన పూర్వీకులు అలా పెంచారా అంటే మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎవ్వరూ కూడా గారాబంగా కానీ, ముద్దుగా కానీ, అతి గారాబం చేసి కానీ పెంచలేదు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అందులో అనుమానం ఏమీ లేదు. కాకపోతే ప్రస్తుత కాలంలో స్కూల్లో కొట్టకూడదు. స్కూల్లో కొడితే టీచర్ మీద కేసులు. ఇంట్లో మనం సరిగ్గా దండించం. ఇంకా వాళ్ళకి బుద్ధులు ఎలా వస్తాయి? ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. లాలనాత్ బాహవో దోషాః అంటే లాలించడం అతి ఎక్కువ దోషం అంట, మిక్కిలి దోషం పిల్లల్ని. అలాగే తాడనాత్ బాహవో గుణాః తగిన విధంగా శిక్షించాలి. అంటే అలా అని చెప్పి తప్పు చేసినప్పుడల్లా చితక్కొట్టేసి ఇంకా రక్తాలు వచ్చేలా కొట్టేయమని ఇక్కడ చెప్పడం లేదు. ఇక్కడ మళ్ళీని శిక్షించడం కూడా తాడనాత్ బాహవో గుణాః అంటే దానికి తగ్గ రీతిలో శిక్షించాలి తప్ప తస్మాత్ పుత్రంచ శిష్యంచ తాడయే నతులాలయేత్. అది పుత్రుల శిష్యుల ఎవరినైనా సరే వాళ్ళకి గుణాలు లేదా లక్షణాలు లేదా విద్యలు అవ్వడానికి దండించాలి. అంతే కానీ కక్ష పెట్టుకుని దండించకూడదు, కోపంతో కొట్టకూడదు. వాళ్ళు బాగుపడటం కోసం మనం దండించిన తప్పు లేదు. అయితే ప్రస్తుత కాలంలో పిల్లల్ని విపరీతమైన గారాభం. పిల్లలు చదువుకున్నా చదువుకోకపోయినా కొట్టడానికి కూడా తల్లిదండ్రులు శంకిస్తున్నారు. కారణం ఏంటంటే అతి గారాభం ఎక్కువైపోయింది. కాకపోతే అలా అని మరీ చిన్న పిల్లల్ని కొట్టకూడదు. 7 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి 14 సంవత్సరాల దాకా మాత్రమే తల్లిదండ్రులకి దండించే అర్హత ఉంది. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత కూడా పిల్లల్ని కొట్టకూడదు. అప్పుడు స్నేహంగా చూడాలి. చిన్నతనంలో పుట్టిన దగ్గర నుంచి 7వ సంవత్సరం వచ్చేదాకా కూడా పిల్లల్లో దేవుళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. భగవంతు స్వరూపాలు వాళ్ళందరూ కూడా. చేత ఆ సమయంలో వాళ్ళని లాలించాలి, ఎప్పుడు పాలించాలి, ముద్దుగా మురిపంగా చూడాలి. అప్పుడు ఏం చెప్పినా గౌరవంగా చెప్పాలి, ముద్దుగా చెప్పాలి. 7వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి లాలించకూడదు, చాలా కఠినంగా ఉండాలి. శిక్షించాలి, తప్పు చేస్తే కొట్టాలి, చదవకపోతే కొట్టాలి, శిక్షించి గుణపాఠం చెబుతూ నేర్పాలి. అలానే రక్తాలు వచ్చేలా మాత్రం కొట్టకూడదు. వాళ్ళకి భయం వచ్చేలా చెప్పాలి, భయభక్తులతో నేర్పాలి. లేకపోతే ఆ సమయంలో వంగలేదనుకోండి, ఆ సమయంలో నేర్చుకోలేదనుకోండి, ఆ సమయంలో భయభక్తులు లేవనుకోండి, ఖచ్చితంగా పెద్ద అయ్యాక చాలా ప్రమాదకంగా లోకకంటకులుగా తయారవుతారు. అందుచేత దండించవలసిన వయసులో దండించి తీరవలసిందే. అలాగే శ్లోకేన వా తదర్థేన పాదేనైకాక్షరే గణాః అపథ్యం దివసం కుర్యాత్ దానాధ్యయన కర్మభిః. రోజుకి ఒక్క శ్లోకమైన, రోజుకి ఒక్క అరగంట అయినా సరే ఖచ్చితంగా చదువు అనేటటువంటిది ఏం చదువు అంటే ధర్మపరమైనటువంటి చదువుని ఖచ్చితంగా చదివించి తీరాలి. అలాగే ప్రతిరోజు కూడా అధ్యయనం చేయడం అనేది అలవాటు చేస్తాం అనుకోండి, వాళ్ళకి తెలియకుండా రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత అనేక గ్రంథాలు అధ్యయనం చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఈ రకంగా పిల్లల్ని పెంచడానికి ఈ రకమైన నియమాలు పాటించండి అని చాణక్యుడు చెప్పాడు. ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయి, తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.